మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టి టాలీవుడ్ లో రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ కెరియర్ లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా ఇది సరికొత్త చరిత్ర సృష్టించింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్లో కనిపించారు. ఇక థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ లో సందడి చేసేందుకు సిద్ధమైపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ మరియు బెంగాలీ వంటి మొత్తం 7 భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రావడం గమనార్హం. థియేటర్లలో విడుదలైన 4 వారాలకే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. షైన్ స్క్రీన్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారపటి, సుస్మిత కొనిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్ సిసోడియా సంగీతం అందించారు. ఈ సినిమాకు ఓటీటీలో కూడా సాలిడ్ రెస్పాన్స్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తుంది.